మీరందరూ ఇప్పుడు వెళ్తున్నారు, నేను ఎప్పుడో వెళ్ళొచ్చాను అనడం కన్నా వెళ్తూ వస్తూ ఉన్నాను అని అనడం బెటర్ అంటూ ఓన్ వర్షన్ ని కాస్త స్ట్రాంగ్ గానే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇంతకీ ఆమె వెళ్ళింది ఎక్కడికి, వచ్చింది ఎక్కడి నుంచి చూద్దాం పదండి. కృతి సనోన్ మనకి కొత్తేం కాదు. అప్పుడెప్పుడో నాగ చైతన్యతోనూ ఆ వెంటనే మహేష్ బాబుతోనూ నటించేశారు. ఆమె ఫస్ట్ ప్రయత్నం మన వాళ్ళకి పెద్దగా నచ్చలే. ఆ 2 సినిమాలు ఆమెకు, ఆమె ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్ కాలేదు అన్నది నిజం. తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన కృతి ఈ మధ్య ఆదిపురుష్ చేశారు. డార్లింగ్కి కృతికి మధ్య సంథింగ్ నడుస్తోందంటూ వార్తలొచ్చింది కూడా ఈ సినిమా టైంలోనే. అయితే మేమనుకున్న మర్యాద పురుషోత్తముడి కథ ఇది కాదు అంటూ ఆ సినిమాని ఆదరించలేదు ఆడియన్స్. దీంతో కృతి మరొకసారి నార్త్కి పరిమితమయ్యారు. ఉత్తరాదిలో ఒకవైపు నిర్మాతగా అడుగులు వేస్తూ మరోవైపు నచ్చిన సినిమాలు చేస్తూ కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు. కృతి సినిమా యాక్సెప్ట్ చేశారంటే జస్ట్ అదేదో గ్లామర్ పర్పస్ మాత్రమే కాదు అన్న క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్కి. అందుకే ఆమె సినిమాల కోసం వెయిట్ చేసే స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్నారు. లేటెస్ట్గా మరొకసారి సౌత్ హీరోతో జోడీ కట్టబోతున్నారు కృతి. లాస్ట్ ఇయర్ జాన్వీ, దీపిక, దిశ సక్సెస్ అయిన చోట ఈ ఏడాది తాను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో ధనుష్ నటిస్తున్న తెరే ఇష్క్ మే సినిమాలో నాయికగా కృతి ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ బజ్. ఈ మూవీ టీజర్లో వినిపిస్తున్న వాయిస్ కృతిదేనని కన్ఫర్మ్ చేస్తూ ఖుషి అయిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.